కత్తి వెంకటస్వామి గారు చెప్పండి. రైట్, మొత్తం మీద అయితే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా నడుస్తున్న టైంలో రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది అక్షరాల సత్యం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటున్నటువంటి మాట మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది మల్లయాదవ్ గారు రైట్, ఇప్పుడు మీరు తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఏ సభ పెట్టినప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా సహజం. ఎందుకనంటే మేము అధికార పక్షంలో ఉన్నాము, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఓకే, 40 సీట్లతోటి 39 సీట్లతోటి ఉన్నాం. హలో చెప్పండి వినబడుతుంది చెప్పండి. ఒక 39 సీట్లు గెలిచి వచ్చినటువంటి ప్రతిపక్షము, బలమైనటువంటి ప్రతిపక్షము. మరి ఆ ప్రతిపక్షము అధికార ఇప్పుడు మేమైతే 5గురు ఉండే కొట్లాడినాం. ఒక స్టేజ్ లో 5గురే మేము ఉన్నాం, మేము ఎమ్మెల్యేలు. అయినా కూడా ప్రతిపక్షంగా మేము కొట్లాడినాం, 10 ఏళ్ళు కొట్లాడినాం కదా. సో అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజాపక్షంగా నిలబడి ప్రతిపక్షం కొట్లాడితేనే ఉంటది. సో ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షమే ఉంటది, ఇంకొక పక్షం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కాబట్టి ఏ విషయం వచ్చినా కూడా అధికార పక్షాన్ని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటది, ప్రతిపక్షం యొక్క ప్రశ్నకు జవాబుగా అధికార పక్షం చెప్పుకుంటూనే పోతుంటది. సో ఇది సహజమైనటువంటి ప్రక్రియనే, దీంట్లో కొత్త విషయం ఏం లేదు. ఎందుకో మీరే అడ్వర్టైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కత్తి వెంకటస్వామి గారు. ఏమండి, మీరే అడ్వర్టైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి, అంటే మీ పార్టీ నాయకులు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా పదే బీఆర్ఎస్ పార్టీ ఇలా చేసింది, బీఆర్ఎస్ పార్టీ అలా చేసింది, కేసీఆర్ ఇలా చేశారు, కేసీఆర్ అలా చేశారు అని చెప్పి ఏ ఒక్క సభలోనైనా కేసీఆర్ పేరు తీసుకోకుండా మీరు మాట్లాడారా? ఏ ఒక్క సభలో కూడా కేసీఆర్ చేసినటువంటి అవినీతి విషయంలో పదే జనాల్లోకి ఏమైందంటే ఒక పేరు చెప్పగానే అదే క్లిక్ అవుతుంది కదా. నేను ఇప్పుడు కాదు, ఒక 3 రోజుల క్రితం నేను మాట చెప్పాను. బీఆర్ఎస్ పన్నిన వ్యూహంలో రాజకీయంగా మా పార్టీ ఇరుక్కుంటుందా, మా ప్రభుత్వం ఇరుక్కుంటుందా అనేటువంటి అనుమానాన్ని నేను వ్యక్తం చేశాను. నిజంగానే కొన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా, కొన్నిటికి స్పందన చేయాల్సిన అక్కర్లేకపోయినా, కొన్నిటికి స్వయంగానే ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేకపోయినా, ప్రతి విషయంలో హై స్థాయిలో స్పందించడం వల్లనే కొంత బీఆర్ఎస్ కు ఇది రాజకీయ వ్యూహంలో తప్పిదమని నేను ఒప్పుకుంటాను. రాజకీయంగా ఎదుర్కొనేటప్పుడు చేస్తున్నటువంటి వ్యూహాత్మకంగా లేకపోవడం కారణంగా కొన్నిసార్లు అక్కడ ట్రాప్ లో పడిపోతున్నాం అని అనిపిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం విషయమే చూడండి, అది ఒక రకంగా ట్రాప్ అంటే అధికార పక్షాన్ని ట్రాప్ చేస్తున్నది ప్రతిపక్షము. కాళేశ్వరం సంబంధించిన అంశం చూసుకుంటే వెంకటస్వామి గారు, కాళేశ్వరం అంశం తెర మీద తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పేసి, మేడారం అన్నారం సంబంధించి సుందిల్ల ప్రాజెక్టు కుదరదని చెప్పేసి కాదండి, తీసుకొచ్చుడు కాదు, అక్కడ నీళ్లు నింపలేదని గొడవ చేసి ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసింది ఎవరు? ప్రతిపక్షం కాదా? మేము కాళేశ్వరం కూలిపోయింది మేము చెప్పుడేందండి, అది అక్కడ కనిపిస్తుంటే కూలిపోయింది మేము చెప్పుడేమున్నది? రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమున్నది, వెంకటస్వామి గారు చెప్పేదేమున్నది, మల్లన్న గారు చెప్పేదేమున్నది? కూలిపోయింది కళ్ళ మీద కనిపిస్తుంది, పరెలు బాసింది కనిపిస్తుంది, కుంగిపోయింది కనిపిస్తుంది, దాని మీద ఎన్డీఎస్ఏ వచ్చేసి రిపోర్ట్ ఇచ్చింది కనిపిస్తుంది, దాని మీద కమిషన్ వేస్తే దాని మీద అవినీతి జరిగిందని కనిపిస్తుంది. అది మేము చెప్పేదే, మేమేమో ఫ్యాబ్రికేట్ చేసినామా? మేమైనా ఫ్యాబ్రికేట్ చేసినామా అండి? అది కూలిపోయిన దానికి అదేమైనా కట్టుకథ కాదు కదా, ఏదైనా ఏఐ క్రియేటెడ్ కాదు కదా. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, శంకర్ గారు ఈ సందర్భంగా ఏంటంటే, అసలు లేని నీళ్లను ఎత్తిపోతలేరు అనేటువంటిది ఒక పెద్ద కుట్రలో భాగంగా వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారంలో మా వాళ్ళు అనవసరంగా ఇరుక్కున్నారని నేను అనుకుంటున్నా. అవసరం లేకుండేనేమో, సో అవసరం వచ్చిన సరే ఇరుక్కున్నారు. రాజకీయాలలో ఉద్దండులు కమ్సే కమ్ ఏం తక్కువ లేదన్నా 40-50 ఏళ్ల సందర్భ రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఎంత ఉద్దండులు అయినా కూడా అందరం మానవ మాత్రమే. ఒక్కోసారి అప్పర్ అయిన అవుతుంది, ఒక్కొక్కసారి లోవర్ అయిన అవుతుంది, దాంట్లో పెద్ద విషయమేం కాదు. పాలిటిక్స్ లో వెరీ సహజం, ఓసారి ప్రతిపక్షం అప్పర్ హ్యాండ్ అయితే, ఓసారి అధికార పక్షం అప్పర్ హ్యాండ్ అవుతుంది. దానికి పెద్ద కుంగిపోయి బాధపడాల్సింది ఏం లేదు. మా వైపు నుంచి ఏదైతే సర్దుకోవాలనో, మేమేమైతే ప్రికాషన్ తీసుకోవాలనో, ఒక రాజకీయ మీరు అంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీగా డెఫినెట్ గా ప్రికాషన్ తీసుకుంటాం. 10 ఏళ్ళు కలబడి నిలబడి కొట్లాడి పునర్ అధికారం రాలేదా?
అట్లాగే మాకు అధికారం నిలబెట్టుకోవడం కూడా ఎట్లా తెలుసు. మేమైతే ఏది ఈ ఇది ముక్త భారత్ ఆ ముక్త భారత్ ప్రతిపక్షాలు లేకుండా చేయడం అనేటువంటిది మా పాలసీ కాదు. మేము స్వయంగా పుంజుకొని మాలో ఉన్న లోపాలు ఏమైనా ఉండేది ఉంటే సరిదిద్దుకొని డెఫినెట్ గా మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతాం, అంతే తప్పితే దాని మీద కుంగిపోయేది ఏం లేదు. ఒక్కోసారి అప్పహరణ అవుతుంది, ఓసారి ప్రతిపక్షం అయితే ఓసారి అధికార పక్షం అయితే, దానికి పెద్ద చింతించాల్సిన అక్కర్లేదు. ఇట్ ఇస్ ఎ ప్రాసెస్, పొలిటికల్ స్ట్రాటజీలో నడుస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాని గురించి పెద్ద వరి కావాల్సిన అక్కర్లేదని నా ఉద్దేశం. రైట్. మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి. కత్తి వెంకటస్వామి గారు ఇప్పటిదాకా మాట్లాడారు, దీనికి సంబంధించి కూడా మీరేమంటారు? ఎందుకో మీకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనిపిస్తుంది నాకైతే, నిజమా? ఇప్పుడు వెంకటస్వామి అన్న ఏమంటారు, ట్రాప్ లో పడ్డారు, కాళేశ్వరం జలాలు. అరే ఎలినో ప్రభావం వచ్చింది, నీళ్లు కావాలని రైతులు అడుగుతున్నారు. రేపు హైదరాబాద్ నగరవాసులకు కూడా నీళ్లు కావాలి. ప్రత్యామ్నాయ మార్గాల గురించి మీరు ఆలోచించట్లేదు, దూరదృష్టి లేదు, ముందు చూపు లేదు. కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసుకోరు అని చెప్పేసి మేము చెప్తున్నాం. తప్పే ఉందల్లా. కన్నెపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేసుకుంటే వచ్చే ప్రమాదం ఏమి లేదని చెప్పేసి మేము పార్టీ పరంగా కట్టించిన వాళ్ళుగా, అనుభవం ఉన్నోళ్ళుగా మా నాయకత్వం చెప్తా ఉంది. దానికి అనుగుణంగా అందులో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు చెప్తా ఉన్నారు ఏమి ప్రమాదం లేదని. మీరు ఎందుకు అంత పట్టింపుతోని